హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేను ముందు వీడియోలో చెప్పాను కదా, నేను పూర్ణం బూరెలు కూడా చూపిస్తానని. ఈ వీడియోలో పూర్ణం బూరెలు అయితే చూపిస్తున్నాను. ఆ వీడియో ఎవరైనా చూడకుంటే ప్లీజ్ వెళ్ళి చూడండి. అందులో నేను రవ్వ పోలాలు చూపించాను. అవి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ప్లీజ్ వెళ్ళి చూడండి ఒకసారి. ఈ వీడియోలో మాత్రం నేను పూర్ణం బూరెలు అయితే చూపిస్తున్నాను. మనకి ఆల్రెడీ మనము పోలాలకు చేసిన పూర్ణంతోనే మనము ఈ బూరెలు అనేది కూడా చేసుకోవచ్చు. కానీ దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే, ముందుగా ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాను. నేనైతే క్వాంటిటీ అయితే మీ ఇష్టం, అది నేనైతే కొద్దిగానే వేసిన కాబట్టి నేను ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను. అందులో ఒక గ్లాస్కి హాఫ్ గ్లాస్ మినపప్పు. మనం ఎక్కువ తీసుకుని 2 గ్లాసెస్ తీసుకుంటే 1 గ్లాస్ ఆఫ్ మినపప్పు. అలా మనం తీసుకున్న బియ్యానికి హాఫ్ మినపప్పు తీసుకోవాలి. నేను ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాను, హాఫ్ గ్లాసు మినపప్పు తీసుకున్నాను. ఈ రెండింటిని మంచిగా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇట్లా 2 టైమ్స్ కడిగి పక్కన పెట్టుకోవాలి. ఈ పప్పులు బియ్యం అనేది మనకి ఒక 3-4 అవర్స్ అయినా నానాలి. నేనైతే మార్నింగ్ అయితే నానబెట్టుకున్నాను. మార్నింగే నేను పప్పుకున్న పూర్ణంకు ప్లస్ బూరెల కోసము వీటిని మార్నింగే నానబెట్టుకున్న 4 అవర్స్ తర్వాత నేను మిక్సీ చేసుకున్నాను. 4 అవర్స్ మీకు టైం ఉంటే నైట్ కూడా నానబెట్టుకొని పెట్టుకోవచ్చు. నైట్ మనం పడుకునే ముందు బియ్యము పప్పు నానబెట్టుకుంటే మార్నింగ్ వరకు మనకు మంచిగా నానిపోతుంది. అట్లా కూడా బాగుంటాయి. మార్నింగ్ టైం ఉంటే మార్నింగే నానబెట్టుకోవచ్చు. నేను ఒక 2 అవర్స్ 3 అవర్స్ పట్టింది కావచ్చు అంతే నానడానికి. అంత టైం లేకుండే నాకు. నైట్ కూడా మర్చిపోయాను. మార్నింగే నానబెట్టుకొని మిక్సీ అయితే పట్టుకున్నాను. నెక్స్ట్ పూర్ణం కోసం అయితే నేనైతే ఇంతకుముందు వీడియోలో పూర్ణం ఎలా చేయాలో చూపించాను. ఎవరైనా చూడకుంటే వెళ్ళి దాంట్లో ఒకసారి చూసేయండి. లేకుంటే పప్పు తీసుకొని కొద్దిగా శనగపప్పు తీసుకొని మనకు ఎంత కావాల్సినంత పప్పు తీసుకొని ఉడకబెట్టుకొని బెల్లం వేసి గ్రైండ్ చేసుకోవాలి. నేను క్లియర్గా ముందు వీడియోలో అయితే చూపించాను. వెళ్ళి ఒకసారి చూడని వాళ్ళు అయితే చూసేయండి. పూర్ణం అయితే రెడీ అయింది. ఈ రెడీ అయిన పూర్ణంని బాల్స్ లాగా చేసుకొని మనం మిక్సీ చేసి పెట్టుకున్న మన మినపప్పు రైస్ దానిలో ముంచి మనము వేడి చేసుకున్న ఆయిల్లో అయితే వేసేయాలి. మనకి ఎన్ని కావాల్సి ఉంటే అంత రైస్ అయితే మనం తీసుకోవచ్చు. నేనైతే తక్కువనే తీసుకున్నాను. ఎందుకంటే ఆల్రెడీ మనం పోలేలు చేసుకున్నాము. అది స్వీట్ ఇది స్వీట్ ఎక్కువ తినము, అందుకనే తక్కువనే చేసుకున్నాను. పూర్ణం ప్రాసెస్ అయితే నేను ఇంతకుముందు పోస్ట్ చేసిన వీడియోలో అయితే చూసేయండి. నేను చేసిన పూర్ణం అయితే ఈ పూర్ణం బూరెలకు కూడా చాలా చాలా టేస్ట్ ఉంటుంది. పైన క్రంచీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. మనము దోశ బ్యాటర్కి అయితే ఎలా నానబెట్టుకుంటామో అలా కూడా అదే మనము పిండి దోశ బ్యాటర్ లాగానే, కానీ మనము నార్మల్గా మనం అందులో ఏమి వేయకుండా నార్మల్గా ఓన్లీ రైస్ మినపప్పు తీసుకుంటే సరిపోతుంది. ఓన్లీ మినపప్పుతో కూడా వేసుకోవచ్చు. దానికంటే కొంచెం రైస్ అయితే యాడ్ చేయాలి. అలా వేస్తేనే బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి. ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ చూసేవాళ్ళు ఒక లైక్ అయితే ఇవ్వండి. మీ ఒక్క లైక్ వలన మన వీడియో మరింత ముందుకు వెళ్తుంది. అంటే వేరే వాళ్ళకు కూడా చూడడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. వాళ్ళకు కూడా షేర్ అవుతుంది. నేను మిగతా అవన్నీ కూడా వేసేసుకున్నాను. ఉగాది పండుగ రోజు మనం తప్పకుండా చేసుకోవాల్సినవి పోలాలు. మా సైడ్ చేసుకునేది పోలాలు, పూర్ణం బూరెలు. చాలా తక్కువ మంది పూర్ణం బూరెలు అయితే వేయరు, నేనైతే వేస్తాను. తర్వాత దేవునికి అయితే నైవేద్యం అయితే పెట్టేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.